హాయ్ అండి, అందరికీ నమస్తే. మనం వచ్చేసి ఇప్పుడు ఉన్న ప్లేస్ ఏంటంటే ఎగ్జిట్ నెంబర్ 11. ఈ ఎగ్జిట్ నెంబర్ 11 ఏదైతే ఉందో మనకి నేషనల్ హైవే 65 బాంబే హైవే ఏదైతే ఉందో కనెక్టివిటీ హైవే అని చెప్పుకోవచ్చు. ఆ కనెక్టివిటీని చేసేది ఏదైతే అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ ఏదైతే ఉందో ఇది ఎగ్జిట్ నెంబర్ 11. ఇది ఎగ్జిట్ నెంబర్ 11 పెద్దంబర్పేట. ఒక జర్నీ, ఒక ట్రాన్స్ఫర్మేషన్. ప్రతి సిటీకి ఒక స్టోరీ ఉంటుంది, కానీ కొన్ని ప్లేసెస్కి స్టోరీ కాదు, ఎవల్యూషన్ ఉంటుంది. హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఒక చిన్న ఎగ్జిట్ పెద్దంబర్పేట అనేది ఒక చిన్న విలేజ్. ఇప్పుడు మనం చూస్తుంది డెవలప్మెంట్. కొన్ని ఈ భూమి చూసింది స్ట్రగుల్స్, సైలెన్స్ మరియు వెయిటింగ్. ఈరోజు ఆ జర్నీ మనం కలిసి చూద్దాం. కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తే పెద్దంబర్పేట అంటే ఓపెన్ ల్యాండ్స్, వేయిలలో కలిసిపోయే రోడ్స్, చుట్టూ ఫీల్డ్ అండ్ కామ్గా ఉండేది. మార్నింగ్లో ఫార్మర్స్, ఈవినింగ్లో సైలెన్స్. సిటీ హాజిల్ ఇక్కడ రీచ్ అవ్వలేదు. ఇంకా ల్యాండ్ చీప్గా ఉండేది, కొన్ని హోపు కాస్ట్లీ ఉండేది. చాలామంది ఇక్కడ ల్యాండ్ కొన్నాము ప్రాఫిట్ కోసం కాదు, బిలీఫ్ కోసం. వాళ్ళకి మనం ఒక నమ్మకం ఉండేది. ఈ ప్లేస్ ఒకసారి మారుతుంది, కానీ మార్పు ఫాస్ట్గా రాదు, టైం తీసుకుంటుంది, పేషెన్స్ అడుగుతుంది అని అనుకునేవాళ్ళు. ప్రజెంట్ ఉన్న టైంలో కట్ చేస్తే ప్రజెంట్ డే సేమ్ ప్లేస్ కానీ డిఫరెంట్ ఎనర్జీ. హైవే షైన్ అవుతున్నాయి, వెహికల్స్ రష్ అవుతున్నాయి, పీపుల్స్ మూవ్ అవుతున్నారు. అవుటర్ రింగ్ రోడ్ హైదరాబాద్ కనెక్టివిటీతో పెద్దంబర్పేట ఇప్పుడు ఐసోలేటెడ్ కాదు, సిటీతో కనెక్ట్ అయింది, గ్రోత్తో సింక్ అయింది. అపార్ట్మెంట్స్ బిల్డ్ అవుతున్నాయి, లేఅవుట్స్ ఎక్స్పాన్షన్ అవుతున్నాయి, బిజినెసెస్ ఓపెన్ అవుతున్నాయి. వన్స్ ఎంటీగా ల్యాండ్ ఇప్పుడు ఆపర్చునిటీగా మారింది. ఇక్కడ సైలెన్స్ ఉందో, ఇప్పుడు సౌండ్స్ గ్రోత్ ఉందో మనం చూసుకోవచ్చు. ఫ్యూచర్ని ఇమాజిన్ చేయండి. రోడ్స్ ఇంకా వైడ్ అవుతాయి, కమ్యూనిటీస్ ఇంకా ప్రీమియంగా పెరుగుతున్నాయి, లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ అవుతున్నాయి. పెద్దంబర్పేట జస్ట్ రెసిడెన్షియల్ కాదు, కంప్లీట్గా ఈకో సిస్టమ్ అవ్వచ్చు. ఫ్యూచర్లో వర్క్, లైఫ్, ఇన్వెస్ట్మెంట్ అన్నీ ఇక్కడే సెటిల్ అవ్వచ్చు. సిటీ ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి, కానీ కొన్ని ప్లేసెస్ లీడ్ చేస్తాయి. ఈ ఏరియాలో పెద్దంబర్పేట లీడ్ చేయడానికి రెడీగా ఉంది. ప్రతి ప్లేస్కి ఒక టైం వస్తుంది, పెద్దంబర్పేటకి టైం ఇప్పుడే వచ్చిందన్నమాట. క్వశ్చన్ సింపుల్ అండి, మీరు అబ్జర్వ్ చేస్తారా లేదా ఆపర్చునిటీ మిస్ అవుతారా? డెసిషన్ మీ హ్యాండ్స్లోనే ఉంది. ఇలాంటి ప్రాజెక్ట్స్ మళ్ళీ రావు కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మీరు పాస్ట్ని, ప్రజెంట్ని, ఫ్యూచర్ని మైండ్లో పెట్టుకొని ఇప్పుడు కొత్తగా అవుతున్న ఫ్లైఓవర్స్ కానీ, కొత్తగా అవుతున్న ఫ్రూట్ మార్కెట్ డెవలప్మెంట్ కానీ, ఇక్కడ ఆల్రెడీ మనకి డెవలప్ అవుతున్న ఏదైతే రామోజీ ఫిలిం సిటీ కానీ, అక్కడున్న స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, హాస్పిటల్ సిస్టమ్స్ కానీ, అవుటర్ రింగ్ రోడ్ ఉన్న గ్రోత్ కానీ, పెట్రోల్ బంక్స్ కానీ, ఇవన్నీ కంపేర్ చేసుకొని ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళందరూ కూడాను ఈ రోజున మంచి అప్రిషియేషన్, ఫ్యూచర్లో మంచి అసెట్ మిగిలిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ రెసిడెన్షియల్గా ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది కాబట్టి మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచి అసెట్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. కాకపోతే కొన్ని ఏరియాలో ఆల్రెడీ ప్రైస్ అనేది హైక్ చేశారు కాబట్టి కొంచెం చూసుకొని హెచ్ఎండి అండ్ డిటిసిపి అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్లోనే ప్లాట్లు కొనండి. కొని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఫ్యూచర్లో మంచి సక్సెస్ ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఎగ్జిట్ గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఎగ్జిట్ల గురించి తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.